Hello everyone, welcome back to Penbox India channel. This is your Lakshmi. సండే సాటర్డే అంటేనే మన నాగార్జున సార్ వచ్చేస్తాడు. సాటర్డే మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం నాగార్జున గారు ఎలాంటి వార్నింగ్లు ఇస్తాడో, ఏమేం చేసేస్తాడని. సో ఎపిసోడ్ చూసాక మీకేమని అనిపించింది? ఇంకా నాగార్జున గారు కొన్ని పాయింట్స్ అయితే కవర్ చేయలేదు అని అనిపించింది. ఎక్కడైతే బ్లాస్ట్ అవ్వాలో అక్కడ మంచి కవర్ డ్రైవ్ అయితే చేసుకొచ్చాడు కదా. ఏంటి, ఎవరిని కవర్ డ్రైవ్ చేసుకొని వచ్చాడు, ఏ విషయాలు మాట్లాడుకోలేదో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎపిసోడ్లోకి వచ్చేస్తే మన నాగార్జున గారు హార్డ్గా మంచి ఎంట్రీ అయితే ఇచ్చేశాడు. ఈ వారం జరిగిన వాటితో ఆ డాన్సర్స్ కూడా మంచి హైలైట్ పాయింట్స్ని బాగా ఇచ్చాడు. ఇది మాత్రం చాలా బాగా వచ్చింది కదా శేఖర్ భాష గారిది. ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్ అనేది. కానీ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉందంట. శేఖర్ భాష గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. మరి నాకైతే ఇంకా అప్డేట్ అయితే లేదు. అప్డేట్ వచ్చాక దాని గురించి డిస్కస్ చేసుకుందాము. ఇంకోటి ఏంటంటే ఫ్రైడే రోజు ఏదో జరుగుతుంటుంది, ఏదో చూపిస్తాడు అనుకున్నాం కదా. చాలా వరకు ఫ్రైడే జరిగినట్టు ఏవి చూపించినట్టు లేడు. జస్ట్ మనీ ఆ కారప్పొడి దాచిపెట్టేశాడు మిడ్ నైట్లో. దాని గురించి పొద్దున్నే డిస్కషను. విష్ణు, నువ్వు దాచిపెట్టేసావు కదా, నీకోసం నేను స్టాండ్ తీసుకున్నప్పుడు నువ్వు ఎలా మళ్ళీ ఇచ్చేస్తావు అన్నట్టు ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వాళ్ళిద్దరి మధ్య. ఆ అబ్బాయి మనీ గారు మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమని, యష్మికి విష్ణుకి గేమ్ ఆడడం వచ్చు, అరవడం వచ్చు, కానీ స్పోర్టివ్గా తీసుకునేది చేత కాదు అనేసి అని అన్నారు. నిజమే, అది మాత్రం స్పోర్టివ్గా అయితే తీసుకోరు. ఈవెన్ సీత కూడా స్పోర్టివ్గా తీసుకోదు. అంటే గేమ్ ఇది అని ఒక ఒపీనియన్ రాకుండా ముందు ఏదేదో మాట్లాడేస్తారు, మళ్ళీ వాళ్ళకి కొంచెం కూల్ అయ్యాక హ్యాపీ అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈ పాయింట్స్ అయితే హైలైట్ చేశాడు. ఫైనల్గా నాగార్జున గారు ఎవరిని పిలిచాడు, ఏం మాట్లాడాడు అని అనుకుంటున్నామా, చీఫ్ని పిలిచి చీఫ్స్కే టాస్క్ లాగా మీరు ఎవరిని గ్రీన్లో పెట్టాలనుకుంటున్నారు, ఎవరిని రెడ్లో పెట్టాలనుకుంటున్నారు అనేసి యష్మి దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. యష్మి అయితే రెడ్లో ప్రేరణని పెట్టింది, శేఖర్ భాషని పెట్టింది, సోనియాని పెట్టింది. వీళ్ళు ముగ్గురిని రెడ్లో పెట్టేసింది. నిజమే, కరెక్ట్గానే పెట్టింది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు టాస్కుల్లో అంత ఎఫర్ట్ చూపించలేదు. ప్రేరణకు అసలు ఛాన్స్ కూడా రాలేదు. వచ్చిన ఛాన్స్ని సోనియా కూడా యూజ్ చేసుకోలేకపోయింది. శేఖర్ భాష గారు సంచాలకుగా చేశారు, కానీ టాస్కులు అయితే అంత ఒక టాస్క్ కూడా ఇనిషియేటివ్ తీసుకోలేదన్నమాట గేమ్ ఆడడానికి. ఈవెన్ వాళ్ళు హౌస్లో చేసే యాక్టివిటీస్లో అన్నా కొంచెం దొంగతనాలు చేయడం, వాటి మీద కూడా శేఖర్ భాష గారు కాన్సన్ట్రేషన్ చేయాల. వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేసినా కూడా సోనియా, ప్రేరణ వాళ్ళ మీద ఇంపాక్ట్ వచ్చినట్టు కాకుండా ఎవరో చెప్తే చేసినట్టు ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నారు కదా. సో అందువల్ల వాళ్ళకైతే బెంచ్ మార్క్ అనేది రీచ్ కాలేదు. ఇంకా టాస్కుల దగ్గరికి వచ్చేటప్పటికి అభయ్ అన్న ఆల్రెడీ హార్ట్ అండ్ సోల్ పెట్టి ఆడాడు, విన్ అయ్యాడు కూడా. సో సేమ్ పృథ్వీ కూడా గేమ్ ఆడతాడు, కానీ అగ్రెసివ్గా ఉంటాడు అనేదానికి ఆ పాయింట్స్ అయితే చెప్పింది. ఈ అగ్రెషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈవెన్ నాగార్జున గారు కూడా మంచి హింట్ ఇచ్చాడు. హింట్ అంటే వార్నింగ్ కైండ్ కూడా ఇది. దీన్ని గనక పృథ్వీ మైండ్లో పెట్టుకుంటే, కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటే, లాస్ట్ సీజన్లో మన యావర్ ఎలా అయితే షైన్ అయ్యాడో ఈవెన్ పృథ్వీ కూడా అలానే అవుతాడు. నేను చెప్పాను కదా వాళ్ళ డాడీ యాంగర్ తనకు వచ్చింది అనేసి మాట్లాడాడని. అలా చాలా వస్తాయి, వాటిని ఓవర్కమ్ చేసుకొని వెళ్ళడమే గేమ్ అనేది, ఈవెన్ లైఫ్ కూడా. సో నువ్వు ఈ గేమ్లో అది ఓవర్కమ్ చేసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాడు. ఈవెన్ అబ్యూజింగ్ వర్డ్స్ అప్పుడప్పుడు వస్తున్నాయి, వాటి గురించి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నాగార్జున గారు అయితే హింట్ ఇచ్చాడు, వార్నింగ్ ఇచ్చాడు. దీన్ని మార్చుకుంటే మాత్రం పృథ్వీ ఆల్మోస్ట్ టాప్ 10 వీక్స్ వరకు ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. యష్మి ప్రేరణ గురించి చెప్పేటప్పుడు సంచాలకుగా తనంత బాగా చేయలేదు, అంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది అని చెప్పింది కదా. దానికి నాగార్జున గారు చాలా బాగా చెప్పారు. ఏంటి, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అయ్యిందా, అందరూ వచ్చి అమ్మాయి మీద పడిపోతే ఆ అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది అని ఒక పాయింట్. తర్వాత ఆ గేమ్ ఆడినప్పుడు ఎక్కడెక్కడ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో అక్కడ, అంటే విష్ణువుని అభయ్ గారు తోసారా లేదా అనే దాని గురించి అయితే క్లారిటీ తీసుకొచ్చాడు. ఈవెన్ అది తోయలేదు, మనం కూడా మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ గమనించారా, నబిల్ గురించి అడగలేదు. నబిల్ని అవుట్ ఎందుకు చేసిందో కూడా ఆ పాయింట్ గురించి ఎవ్వరు ఎత్తలేదు, ఒక వీడియో క్లిప్ కూడా వేయలేదు. ఇది నాగార్జున గారు అడుగుతారని అనుకున్నాను, కానీ అడగలేదు. తర్వాత ఈ సంచాలకుగా మాట్లాడుతూ యష్మి సంచాలకుగా ఏం ఆడిందో అనేసి అడిగాడు. దీనికైతే అమ్మాయి మంచిగా కవర్ ట్రై చేస్తుందని ముందే అనుకున్నాము. ఏంటి అంటే అక్కడ 5 మెంబర్స్ ఫుడ్ కోసం ఉన్నారు కదా అన్నట్టు, కరెక్టే. కానీ ఇక్కడ ఆ బొరుగులు తేవడంలో కూడా వాళ్ళు 260 270 తెచ్చునుంటే పాయింట్ ఇచ్చేస్తుండొచ్చు.
290 తెచ్చాడు కదా, నాకు తెలిసి అది వ్యాలిడ్ పాయింటే కాదు. ఈవెన్ మణికంఠ ఆర్గ్యూ చేసుకున్నాడు, ఈవెన్ మణికంఠ వెళ్ళి హగ్గు కూడా ఇచ్చాడు తనకి ఏడుస్తా ఉంటే, అప్పుడు కూడా చెప్పుకునింది. కానీ మణికంఠ ఇక్కడికి వచ్చాక ఫ్లిప్ అయ్యాడు, నాతో చెప్పలేదు, నాకు నెక్స్ట్ డే చెప్పింది అని. అమ్మాయి ఏడుస్తున్నప్పుడు మణికంఠ ఖచ్చితంగా వెళ్ళాడు అక్కడికి. ఆ వీడియో క్లిప్ కూడా వేసుకుని ఉంటే బాగుండు. సోనియా గేమ్ దగ్గరికి వచ్చేటప్పటికి సోనియాకి అబ్బా నేనైతే ఎలా ఉంటుంది అనుకున్నా అంటే 1000 వాలాలో ఉంటుంది అనుకున్నా వార్నింగ్. జస్ట్ మిరపకాయ టపాసులాగా చెప్పి వదిలేశాడు. అంటే బిగ్ బాస్ ముద్దు బిడ్డ అయిపోయిందని అనిపించింది నాకు సోనియా. వార్నింగ్ ఇవ్వలేదు కానీ వీడియో క్లిప్ వేసి అయితే సూపర్గా చెప్పాడు. అంటే అమ్మాయి క్యాచ్ చేసేస్తుంది పాయింట్ ఏంటి, ఓకే ఈ పాయింట్ వల్ల నేను బయట నెగిటివ్ అయిపోయి ఉంటాను అంటే లోపల ఇన్ని రోజులు తనకున్న ఒపీనియన్ ఏంటి, నేను నేను టాప్ 1లో ఉన్నా, నేను విన్నరు అన్న మైండ్ సెట్తో ఉన్న అమ్మాయికి ఇప్పుడు నాగార్జున గారు ఇచ్చిన హింట్తో ఈ విషయంతో నేను బ్యాడ్ అయిపోయింటాను బయట, సో నేనేం చేయాలి, నెక్స్ట్ ఎలా గేమ్ ఆడుకోవాలని మాత్రం బ్యాకప్ చేసుకుంటుంది. ఖచ్చితంగా నెక్స్ట్ గేమ్లో అయితే చేంజ్ చూపిస్తుంది అని అనుకుంటున్నాను నేను. ఇక్కడ విష్ణుది అదేంది నత్తి బ్రెయిన్ అని చెప్పింది కదా, నిజంగా నత్తి బ్రెయిన్, ఏదో మాట్లాడాలనుకుంటుంది, ఏమో చేసేస్తుంది, ఏమేమో. అసలు విష్ణుప్రియ ఇది కాదండి. ఎందుకంటే ఆ అమ్మాయివి చాలా చాలా షోస్ చూడండి, ఆ అమ్మాయి మాట్లాడే విధానం కానీ, గేమ్ ఆడే విధానం కానీ, ఆ కామెడీ చేసేది కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు బిగ్ బాస్కి వచ్చాక 100% తను కన్ఫ్యూజన్లోనే ఉంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అనేసి 100% కన్ఫ్యూజన్లో ఉంది. కొంచెం దాంట్లో నుంచి ఓవర్కమ్ అయితే మీకు చాలా చాలా కంటెంట్ అయితే విష్ణుప్రియ దగ్గర నుంచి వస్తుంది. సో ఫైనల్లీ శేఖర్ భాషా దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ రెడ్లో పెట్టినా ఇక్కడ లైఫ్లో అయితే గ్రీన్ సింబల్ వచ్చేసినట్టే. గుడ్ న్యూస్, హ్యాపీ న్యూస్ అనమాట, బాబు పుట్టాడనేది. చాలా చాలా ఎమోషనల్ అయ్యాడు అన్న నిన్న కూడా. ఈరోజైతే ఇంకా అవసరం లేదు, ఆయన విన్ అయిపోయినట్టే బిగ్ బాస్. ఇంకెళ్ళిపోయినా కూడా అసలు ఏం ఫికర్ పడబడలేదు. ఎందుకంటే బిగ్ బాస్లో ఈ థర్డ్ గుడ్ న్యూస్, ఆ రేవంత్ది కానీ మళ్ళీ లాస్ట్ సీజన్లో అర్జున్ది కానీ చాలా చాలా గుడ్ న్యూస్లు అనమాట. హ్యాపీ. యష్మిని వెళ్ళిపోతా ఆపోజిట్ టీమ్స్లో ఎవరు గుడ్ పర్ఫార్మర్ అని అడిగినప్పుడు యష్మి మంచి డెసిషన్ చెప్పింది. ఈవెన్ నబీల్ చాలా బాగా ఆడాడు గేమ్స్, టాస్క్లు కూడా. తను ఆ వ్యాక్సిన్ది చేశాడు కదా, అది హారబుల్, సూపర్ అనిపించింది, సూపర్. సో మంచి డెసిషన్ బై యష్మి. నెక్స్ట్ నైనికాని పిలిచారు. నైనిక అందరినీ ఆల్మోస్ట్ గ్రీన్లోనే పెట్టింది, ఆదిత్య గారిని మాత్రం రెడ్లో పెట్టింది. సో నబీల్కి చెప్పింది వ్యాక్సింగ్ టాస్క్ గురించి, తను బాగా ఎఫర్ట్స్ పెట్టాడు అనేసి. అది మాత్రం నిజమే. విష్ణుకి వచ్చి మగాళ్ళతో పోటీగా నేను ఆడతాను అనింది. ఈవెన్ విష్ణు కూడా ఒప్పుకునింది, నా కట్అవుట్ అలాంటిది, నాది, నా షోల్డర్స్ వాళ్ళతో ఈజీగా ఈక్వల్ అయిపోతాయి అని అనేసి. సో అది గట్టున్న పాయింటే కాబట్టి కరెక్ట్గా తను అక్కడ చెప్పగలిగింది. సీత ఇక్కడ ఆల్మోస్ట్ 2 టాస్క్లు ఆడింది అనమాట. ఆ 2 టాస్కుల్లోనూ కొంచెం మంచిగా పర్ఫామ్ చేసింది. వాళ్ళకి మెయిన్ ఆ రేషన్ రావడానికి, ఆ ఫుడ్ రావడానికి తనే కదా కారణం. దానికే ఆ గ్రీన్లో పెట్టడం. ఈవెన్ ఈ వీక్ అయితే కొంచెం ఓకే. ఇంకా కొంచెం కక్ష సాధింపులు ఎక్కడో ఉన్నాయబ్బా సీత విషయంలో. అవి పెట్టుకొని కంటిన్యూ చేస్తే కష్టమైపోతుంది, ఎక్కడో దగ్గర దొరికిపోతుంది. ఆ అమ్మాయి మెంటాలిటీకి ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఇరుక్కునేస్తుంది. ఆదిత్య ఓం గారిని తను రెడ్లో పెట్టింది. నిజమే, ఆయన అంత ఎఫర్ట్స్ చూపించలేదు, టాస్క్ ఆడుండొచ్చు, ఈజీగా గెలిచే టాస్క్ కూడా ఆయన ఓడిపోయాడు కాబట్టి ఫైన్ అని అనిపించేసింది. ఇక్కడ కొన్ని క్లారిఫికేషన్స్ జరిగాయి ఈ పాయింట్లో కూడా. ఏంటి, ఆదిత్య గారి గురించి మినిట్ మేడ్ పల్పిది తను అట్లా చేశాడు అన్నాను కదా. ఇక్కడ కొన్ని క్లారిఫికేషన్స్. మణికంఠ సీత ఏదైతే రేషన్ గురించి ఇది చేశారు కదా, అక్కడ ఆ పాయింట్ అన్నాడా లేదని వీడియో క్లిప్ వేసి మరీ చూపించాను. కానీ అడిగింది సీత, మణికంఠ కదా. దానికి మణికంఠ ఎందుకు అంత ఓవర్ రియాక్ట్ అయినట్టు యష్మిని కవర్ డ్రైవ్ చేసేసాడు మన నాగార్జున గారు. తర్వాత ఇక్కడ అభయ్, విష్ణు, సీత వీళ్ళంతా ఫుడ్ మనం వండి పెట్టేస్తాము, వాళ్ళు తింటారు, దొంగతనం చేసుకుంటారు అనేసి విష్ణు రాయిజావలో కొంచెం స్ట్రెంత్ కోసం నెయ్యి కలిపింది కదా, దాని గురించి. యాక్చువల్లీ అవన్నీ బిగ్ బాస్ రూల్స్ని వాళ్ళు బ్రేక్ చేశారు కాబట్టి దానికి బిగ్ బాస్ అయితే మంచి పనిష్మెంటే ఇచ్చాడు వాళ్ళకి. ఫైనల్గా నిఖిల్ అండ్ మణికంఠ చాలా పెద్ద క్లాన్ కదా వీళ్ళది, వీళ్ళిద్దరిని పిలిచి సూపర్ అని చెప్పేశాడు. ఎందుకంటే ఓవరాల్గా ఎవరు అమౌంట్ ఎక్కువ ఉంటే వాళ్ళదే, వాళ్ళు ఆడిన జస్ట్ పెద్ద టాస్కులు 2 గెలవడం వల్లే వాళ్ళ దగ్గర అంత డబ్బులు వచ్చేసాయి. యాక్చువల్గా ఫస్ట్ 2 days వాళ్ళు పెట్టిన టార్చర్ అంతా ఎంత కాదు, గేమ్ ఆడకుండా, దొంగతనం చేయకుండా పిచ్చ టార్చర్ చూపించారు. ఫైనల్గా మనీ కూడా కొంచెం
అదే చెప్పాను కదా ట్రాక్లోకి వచ్చేసాడు, గేమ్ ట్రాక్లోకి. కానీ ఇక్కడ బాగా గమనించండి, మణికంఠ దగ్గర ఒక మైనస్ పాయింట్ ఏం తెలుసా, ఆయన ఆడితే గేము, పక్కన వాళ్ళు ఆడితే క్రైము. ఆయన పక్కన వాళ్ళ గురించి ఈచ్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి 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 ఏమైనా గాసిప్ చెప్పొచ్చు, ఏమైనా బ్యాడ్గా చెప్పొచ్చు. ఆయన గురించి ఓపెన్గా మాట్లాడుతుంటే కూడా తట్టుకోలేడు. అసలు చాలా చాలా అది నచ్చని పాయింట్ ఆయన దగ్గర. అది ఆయన కొంచెం బ్రెయిన్లోకి ఎక్కించుకుంటే బాగుంటుంది. ఆ టైంలో ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడతాడే దేవుడా. ఒక పాయింట్ మర్చిపోయా, నైనికాకి ఎవరికి నువ్వు గ్రీన్ బ్యాడ్జ్ ఇస్తావంటే మణికంఠకి ఇచ్చింది. అక్కడ ఇవ్వడానికి అభయ్ కూడా ఉన్నాడు, అభయ్కి ఇచ్చుండొచ్చు, మరెందుకో ఇవ్వలేదు. అదే నైనిక భజన్ స్టార్ట్ చేసేసింది నిఖిల్ టీంకి. నిఖిల్ ఫైనల్గా నిఖిల్కి ఒక పాయింట్ పడాలి అని అనుకుంటున్నాం, పడిపోయింది. అది ఎమోషనల్ అవ్వడము, ఏడవడము. ఇంకా చాలరా బాబు, నువ్వు ఆపు నీ ఏడుపు, నువ్వు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు, నువ్వు విన్నింగ్ మెటీరియల్ అనేసి చెప్పకనే చెప్పి హింట్ ఇవ్వకనే హింట్ ఇచ్చి నాగార్జున గారు సకల విధాలుగా ఆ మట్టిపురకు అర్థమయ్యేటట్టు చెప్పడానికైతే చాలా చాలా ట్రై చేశాడు. ఇది బ్రెయిన్లోకి ఎక్కించుకుంటే నిఖిల్ బాగుపడతాడు, లేదు మళ్ళీ సోనియా ట్రాక్లో పడ్డాడంటే అవుట్. నిఖిల్ని ఎవరికి నువ్వు గ్రీన్ బ్యాడ్జ్ ఇస్తావంటే సీతాకి ఇచ్చాడు, వర్తే. వాళ్ళ టీంలో కొంచెం సీత ఎఫర్ట్స్ పెట్టింది కాబట్టి వర్త్ అనిపించింది. ఇప్పటిదాకా క్లేన్ మెంబర్స్కి చీఫ్స్ ఇచ్చారు, ఇప్పుడు చీఫ్స్కి నాగార్జున గారు జడ్జిమెంట్ ఇవ్వాలి కదా అన్నట్టు ముగ్గురు చీఫ్లను నిలబెట్టి అందులో నైనికాని మన యష్మిని షూట్ చేశాడు. ఎందుకు రీజన్ అని అంటే, మీరు బిగ్ బాస్ రూల్స్ ఖచ్చితంగా అయితే పాటించలేదు అందువల్ల అనేసి. అంటే ఇక్కడ అభయ్ ఫుడ్ సాక్రిఫైస్ చేశాడు కదా, అది యష్మి టీంలో. యష్మి అయితే రూల్స్ చాలా బాగా పాటించింది, అది మాత్రం ఒప్పుకోవాలి. కానీ ఏం చేద్దాం, వాళ్ళిద్దరిని షూట్ చేశాడు. ఎక్కువ ప్రైజ్ మనీకి డబ్బులు యాడ్ చేసింది కూడా నిఖిల్ కాబట్టి, సో నిఖిల్ టీం వాళ్ళని విన్నర్స్గా అనౌన్స్ చేశాడు. సో ఇప్పుడు ఒకే చీఫ్ ఉన్నాడు, మిగతా 12 మెంబర్స్ తన కిందకే వస్తారు అన్నట్టు ఒక డెసిషన్కి అయితే వచ్చేసారు అందరూ. కానీ అలా కాదు కదా, కొట్టుకోవాలి కదా, వీళ్ళు కొట్టుకోవాలంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. సో మొత్తానికి వీళ్ళిద్దరిని కాకుండా ఎవరైతే షార్ట్ అయ్యారో వాళ్ళిద్దరిని కాకుండా మిగతా అందరిని యాక్షన్ రూమ్లో తీసుకెళ్ళి గెలుచుకోమన్నారు. అబ్బాయి ఇక్కడ కొంచెం నాకు ఎందుకో సీత బాగా ఇంకా క్యారీ చేస్తుంది ప్రేరణ గురించి. అసలు వాళ్ళిద్దరి మధ్యనే లేదు ఏమి, అయినా ఎందుకు ప్రేరణ మీద అట్లా చెప్తాందో అర్థం కాల. ఫైన్, ప్రేరణ ఇది మార్చుకొని కొంచెం ఇండివిజువల్ గేమ్ ఆడితే ఇంకా బాగుంటుంది అనుకోండి. ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అభయ్కే ఎక్కువ పడతాయి, ఆదిత్య గారికి ఎక్కువ నెగిటివ్ ఓట్స్ పడతాయి అని అనేసి. ఇక్కడ కూడా కొంచెం మణికంఠ విష్ణుకి వేయడము, విష్ణు అసలు బ్యాలెన్సే చేయలేదు, అయినా మణికంఠ ఎందుకు అలా ఆలోచించడో తెలియలేదు. సో ఫైనల్గా అభయ్ అయితే చీఫ్ 2 అయిపోయాడు అనమాట. ఇక్కడ ఉంటుంది చూడండి, ఇద్దరు పోటీ ధూమ్ ధామ్ అని చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టాస్క్లన్నీ చూడాలి, ఈ వీక్ బిగ్ బాస్ ఎలా లాక్కొస్తాడు. ఫైనల్లీ ఇద్దరు చీఫ్లను అయితే సెలెక్ట్ చేశాడు. సో సేవింగ్ ప్రాసెస్ దగ్గరకు వచ్చేటప్పటికి సేమ్ ఏదో ఎప్పుడు ఇలాంటివి స్విచ్ అయ్యి లైట్ వెలుగుతుంది, సైరన్ ఊరు ఇదే కదా. సో ఇక్కడ వచ్చి నైనికాని నిఖిల్ని ఇద్దరిని N2ని సేవ్ చేసేసాడు. రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎలిమినేషన్ అప్డేట్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. సో నా లైవ్ అప్డేట్ రావడానికి మ్యాక్సిమం రేపు ఈవినింగ్ ట్రై చేస్తాను లైవ్లోకి రావడానికి. వచ్చే ముందు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది, ప్లీజ్ లైవ్లో కనెక్ట్ అవ్వండి, మన గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.